అందరికీ నమస్తే అండి. ముందుగా బలాభిమాన్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి సమాజంలో ప్రతి వస్తువు కల్తీ. మనం తినే తిండిలో ప్రతీదీ కూడా కల్తీమయం. ఎక్కడ చూసినా కల్తీ. ఏడ చూసినా కల్తీ. చాయ్ పత్తి కల్తీ, పాలు కల్తీ, చక్కెర కల్తీ, నూనె కల్తీ, పప్పు కల్తీ, బియ్యం కల్తీ. ఏది కల్తీ కాదండి ఈనాటి సమాజంలో? ఎక్కడ చూసినా కల్తీ, కల్తీ, కల్తీ. సో, ఈ కల్తీని అరికట్టాలంటే ఏం చేయాలి? ఈ వ్యాపారానికి తెరలేపిన దుండగులను, ఇలాంటి వాళ్ళ మూర్ఖులను ఎవరు శిక్షించాలి? సో, నేనేం చెబుతున్నానంటే, కొడంగల్ నియోజకవర్గంలో అంటే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గతంలో పోలీసులు అనేక రకాలైనటువంటి వస్తువులను పట్టుకోవడం జరిగింది. కల్తీ కారాన్ని పట్టుకున్నారు, కల్తీ చాయపత్తిని పట్టుకున్నారు, కల్తీ వస్తువులను పట్టుకున్నారు, కిరాణా షాపులను తనిఖీ చేశారు, అలాంటి వారిపైన కేసులు నమోదు చేశారు, డ్రగ్స్ని పట్టుకున్నారు, గంజాయిని పట్టుకున్నారు. ఎక్కడ కూడా కేసులు చేశారు, వదిలేశారు. కానీ కల్తీ తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. ఇంకా అంతకు రెట్టింపు పెరిగింది. ఇదంతా ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ తరలిస్తున్నారు? ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు? అంటే మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే నేను ఇక్కడ చేస్తా ఉన్నా. సో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో పైన అంటే ఈ విషయాలపైన మీకేమైనా సందేశాలు ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే మొత్తానికి చూడండి. సో, బుధవారం తెల్లవారుజామున కొడంగల్ నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్నటువంటి బులెరో వాహనం వెళ్తున్న క్రమంలో పోలీసులు అట్టి వాహనాన్ని ఆపి ఆ బులెరో వాహన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ మహమ్మద్ షాబాద్ను విచారించారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళ్తుంది, వాహనంలో ఏమున్నాయి అని చెప్పేసి అక్కడ ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు కొన్ని కిరాణా సామాన్లు ఉన్నాయి, అదే ఉన్నాయి, కొన్ని వాళ్ళు సమాచారం చెప్పిండు. కాకపోతే డ్రైవర్ చెప్పే ప్రవర్తనలో అనుమానం పోలీసులకు అనుమానం రావడంతో వాహనంలో ఉన్నటువంటి వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరిగింది. ఈ పరిశీలనలో పోలీసులు అనేక విషయాలను అయితే పసిగట్టడం జరిగింది. దాదాపు హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఆ వాహనంలో దాదాపు కల్తీ అల్లం పేస్ట్ 1600 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా దాంతోపాటు 1500 కేజీల కల్తీని మంచి నూనె ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో, దాంతోపాటు చిన్న చిన్న వస్తువులు కూడా కల్తీ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపైన స్థానిక సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ కూడా దీనిపైన విచారించి అట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 2 లక్షల పైగానే ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. సో, ఇది వరకు పోలీసులు వాటిని తీసుకున్నారు, అదుపులో తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. దాన్ని రిమాండ్కి పంపిస్తారా మరి ఏంటో అనేది పోలీసులు తెలపాల్సిన విషయం అది. దానిపైన కూడా పోలీసులు త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియాకు సమాచారం అందిస్తారన్నట్టు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. సో, ఏం చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో, ఇక్కడ అసలు కల్తీని ఎవరు అరికట్టాలి, ఎందుకు అరికట్టాలి, ఎలా అరికట్టాలి, కల్తీ వస్తువులు తింటే ఏమవుతుంది, దీనిపైన కూడా పరిశోధకులు చాలా విషయాలు మన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ప్రతిదీ ఈ సమాజంలో ఎక్కడ చూసినా టీ స్టాల్ అయితే కోకొల్లుగా పెరిగిపోయాయి. ఆ టీ స్టాళ్లలో ఒకటి టీ క్లబ్ అని చెప్పేసి, టీ క్లబ్ అని రకరకాల పేర్లతో చాయ్ హోటల్ అయితే రావడం జరిగింది. అక్కడ ఏముంటాయి? కల్తీ, టోటల్ కల్తీ. కెమికల్స్ పోసి ఛాయలు అమ్ముతున్నా ఉన్నారు. ఎక్కడైనా బెల్లం టీలో అమ్ముతున్నారా చూడండి. ఎక్కడైనా బెల్లంకి సంబంధించినటువంటి అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులను ఎక్కడైనా అమ్ముతున్నారా, విక్రయిస్తున్నారా? స్వదేశీ వస్తువులు, ఆయుర్వేద వస్తువులు అంటే దాని శుద్ధికి ఎవ్వరు.
కల్తీకి సంబంధించిన ఛాయ్ టేస్ట్ ఉంది, ఏం కలుపుతున్నాడో తెలియదు కానీ సూపర్ ఉంది అంటారు. ఏంది సమాజం ఎట్టుపోతుంది? అసలు ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? రాజకీయ నాయకుల పైన ఉందా? అధికారుల పైన ఉందా? పోలీసు వర్గాల పైన ఉందా? ఇంటెలిజెన్స్ వర్గాల పైన ఉందా? ఎవరిపైన ఉంది? అసలు ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది అంటే అది సమాధానం మీరే చెప్పాలి. చెప్పండి మీరే. ఎవరి చేతిలో ఉంది ఈ కల్తీని? కల్తీ చేస్తున్నటువంటి కేటుగాలని ఏమి చేయాలి? మీరే చెప్పండి. కల్తీ ఆహారాలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు వస్తున్నాయి? ఎవరు ఎటు పోతున్నారు? మనుషులు ఉన్నారు? ఈ నేటి సమాజంలో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం. ప్రతిదీ కల్తీ, 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 కల్తీమయం. కల్తీ లేనిది సమాజం లేదు. ఈ కల్తీని రూపుమాపడానికి ఎవరిలో చైతన్యం రావాలి? ఎలా చైతన్యం రావాలి? అనే దానిపైన కూడా మీరు సమాధానం చెప్పండి. కల్తీ విక్రయిస్తున్న కేటుగాలని ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. వాడు జీవితంలో మరోసారి కల్తీ వస్తువులను తయారు చేయకుండా రూపుమాపాలి. ఉదాహరణకు ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం పాల ప్యాకెట్లు ఎలా కల్తీ అవుతున్నాయి, ఎలా పాలు తయారు చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దాన్ని చూసైనా ప్రజల్లో మార్పు వస్తుందా అంటే అసలే లేదు. పాల ప్యాకెట్లు ఎలా తయారవుతున్నాయి, వాళ్ళ నుంచి తాగితే ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం కొడంగల్లో గతంలో కొన్ని బ్రాండ్లు వచ్చేటివి పాల ప్యాకెట్లు, కొంత మోతాదులో వచ్చేటివి. కానీ ప్రస్తుతము విచ్చలవిడిగా వస్తున్నాయి రకరకాల బ్రాండ్లు. ఏ బ్రాండ్లో కూడా పేర్లు చెప్పడానికి లేదు, వీలు లేదు. ఈరోజు వచ్చిన పాల ప్యాకెట్ రేపు రావడం లేదు, రేపు వచ్చిన పాల ప్యాకెట్ ఎల్లుండి వస్తుందో రావో తెలియదు. అలాంటి కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి ఎవరికి తెలియదు. కిరాణా కొట్టుడు పాల బూతుల ఏది ఇస్తే ఆ ప్యాకెట్ తీసుకురావడము, చేయడము, తాగడము అయిపోతుంది. చాయ్ తాగినామా అయిపోయింది, తిన్నామా అయిపోయా. ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా వస్తుంది? నాటుకోడు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఫారెన్ కోళ్ళు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇది ఎవరు చెప్పాలి? ఎలాంటి సమాధానం చెప్పాలి? దానిపైన ఉండండి. ప్రస్తుతం ఇలాంటి కల్తీ నూనె, కల్తీ అల్లం పేస్టులు తినడం వల్ల కూడా అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన కూడా అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా రాజకీయ నాయకులకు అసలే వాళ్ళు కూడా కొద్దిగా ప్రజలను మోటివేషన్ చేయాలని కూడా మీ బలాభిమానుల తరపున కోరుతా ఉన్నాం. ప్రజల్లో ఇక్కడైనా చైతన్యం రావాలి. కల్తీ వస్తువులకు దూరంగా ఉండండి. కల్తీ వస్తువులను మనం వస్తువులను కొనే ముందు 1కి 10 సార్లు ఇది మంచి బ్రాండా, ఏ బ్రాండు, ఎక్కడ తయారవుతుంది, ఏ బ్రాండు, అసలే దీని డేటు మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు తయారైంది, ఎప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనే విషయాలను కూడా ప్రతిదీ చెక్ చేసుకొని మంచి స్వచ్ఛమైన వస్తువులను తీసుకొని, అంటే సహజ సిద్ధంగా వచ్చినటువంటి వస్తువులను, కూరగాయలు కూడా ఈ రోజు రేపుల్లో కల్తీ వస్తున్నాయి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి, మామిడి పండ్లు కూడా ప్రతిదీ కల్తీ అనేది. దాంట్లో ఇంతమంది వేస్తున్నారు, అసలు కాయను పండు చేసి విక్రయిస్తున్నారు. నిగలాడేటటువంటి మామిడి పండ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో. అవి తినడం వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి? క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు. దీనికి డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్నాడు. అక్కడ వైద్యం అందక, చికిత్సలు అందక, వైద్యులు పట్టించుకోక, అసలు ఎవరు ఏం కాక చచ్చిపోతా ఉన్నారు. దీనిపైన కూడా అవేర్నెస్ లేదు ప్రజలకి. మారుమూల గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చదువుకున్న వ్యక్తులకు కూడా దీనిపైన అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ ఏ వస్తువులు కొంటున్నాము, ఏ వస్తువులు తింటున్నాము అనే దానిపైన కూడా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, రావాలి. ఇలాంటి ఇప్పుడు చూడండి 1500 కేజీల అల్లం మంచి నూనె పట్టుకున్నారు. 1500 కేజీల కల్తీ మంచి నూనె ఎన్ని వందల డబ్బాలు ఆ వెహికల్లో ఉన్నాయి. 1600 కేజీల అల్లం పేస్ట్ ఎక్కడెక్కడ విక్రయిస్తాడు వీడు? ఏ కిరాణా షాప్లో ఇస్తాడు? ఎక్కడెక్కడ బజార్లో అమ్ముతున్నాడు? దీనిని ఎవరెవరు కొంటున్నారు? ఎవరెవరు ఆరోగ్య పరిస్థితులు ఖరాబ్ అవుతున్నాయి అనే విషయాలు వాడు 1కి 10 చోట్ల వాడు విక్రయిస్తాడు. ఎక్కడ కొంటున్నాడు? హైదరాబాద్లో కొంటున్నాడు, గుల్బర్గా పోయి అమ్ముతున్నాడు.
ఖాళీ ఆ వ్యక్తి ఎవరు, ఆ ఓనర్ ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, వానికి లైసెన్స్ ఉందా, ఎవరు ఇచ్చారు అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొడంగల్ పోలీసులు దర్యాప్తు అయితే చేపడుతున్నాం అన్నట్టు కూడా వాళ్ళు తెలుపుతా ఉన్నారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు వెల్లడించారు. ప్రజలను ఒకటే బలభీమ న్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వచ్ఛమైన వస్తువులను కొనండి, స్వచ్ఛంగా ఆయు ఆరోగ్యాలతో జీవించాలని, ఎక్కడ కూడా కల్తీకి తావివ్వకుండా ఇటువంటి కల్తీ కేటుగాల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనో కూడా మీరు మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.